హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వీడియో మీ అందరి కోసమే అనమాట. అండ్ ఒక చిన్న డౌట్ కూడా క్లియర్ చేసినట్లు ఉంటుంది. అండ్ చాలా షార్ట్ వీడియో అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎస్పెషల్లీ నేను కిస్ గురించి చాలా వీడియోస్లో మాట్లాడినప్పటికీ కూడాను ఈరోజు నార్మల్గా ఏంటంటే అమ్మాయిలు బ్రెస్ట్ దగ్గర కిస్ చేయడం వల్ల అండ్ నార్మల్గా వాళ్ళకి కలిగే ఫీలింగ్స్ ఏంటి, అసలు మీరు అలా ఎందుకు చేస్తున్నారు అండ్ మీకేమనిపిస్తుంది, అండ్ అలా చేసిన తర్వాత అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది నేను ఒక చిన్న పాయింట్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ కామన్గా ఏంటంటే గైస్, చాలామంది వాళ్ళ పార్ట్నర్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే నార్మల్గా ఈ కిస్ చేయటం అనేది కామన్ అయినప్పటికీ కూడాను బట్ పర్టికులర్గా ఒక్కొక్క ఏరియాలో చేయటం వల్ల ఫీలింగ్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ అలాగే ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా నార్మల్గా గర్ల్స్కి సంబంధించి బ్రెస్ట్ దగ్గర చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకున్న ఇష్టాన్ని తెలియజేసినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే అలా చేయటం అనేది నార్మల్గా వాళ్ళు చేయరు. ఎంతో ప్రాణం ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. బట్ అలాగే మీరు ఒక రొమాంటిక్ పర్సన్ అని కూడా వాళ్ళకి అక్కడికి తెలిసిపోతూ ఉంటుంది. ఇలా మీరు అంటే మీ ఇష్టాన్ని తెలియజేయటం కావచ్చు, అంటే మీరు కూడా ఒక రొమాంటిక్ పర్సన్ అని వాళ్ళకి తెలియాలి అనుకున్నా కూడాను ఖచ్చితంగా మీ పార్ట్నర్కి అక్కడ కిస్ చేయాలి. గర్ల్స్కి ఆ టైంలో హార్ట్ బీట్ కూడా చాలా పెరిగిపోతుంది అనమాట. అంటే ఏదైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే మన గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ కూడా మీరు అలా మేబీ బిహేవ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ హార్ట్ బీట్ అయితే చాలా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే నార్మల్ కన్నా కూడాను నిమిషానికి 110 హార్ట్ బీట్ అనేది అలా పెరిగిపోతుంది అనమాట. సో అండ్ ఆ తర్వాత నార్మల్ అవుతుంది. జస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్లోనే అలా జరిగిపోతుందని చెప్తున్నాను. అలాగే తెలియకుండానే అమ్మాయి ఫేస్లో ఒక గ్లో కూడా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే మీ పార్ట్నర్ విషయంలో. ఇప్పటి వరకు చాలా రొమాంటిక్ పర్సన్స్ అనుకోండి, మేబీ వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆల్రెడీ అలా లేదు, ఇప్పుడు మేము ఇలా మా పార్ట్నర్తో ఉండాలి అనుకుంటున్నాము, ఇలా చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్ మీ పార్ట్నర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి గమనించండి. మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళ ఫీల్ ఎలా ఉంది అని చెప్పేసి. బట్ కాకపోతే నేను చెప్పే పాయింట్ ఒక్కటే ఫ్రెండ్స్, అండ్ ఏది కూడాను మీరు రొమాంటిక్ అని తెలియచేయడానికి ఓకే అంతటి బాగానే ఉంటుంది, కానీ బట్ మీ పార్ట్నర్కి ఇష్టమో లేదో అనేది తెలియకుండా మాత్రం మీరు ఏమీ ట్రై చేయమాకండి. ఎందుకంటే ఫర్దర్గా పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బిహేవ్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్గా ఇది 2 సైడ్ నుంచి ఇష్టం అనేది ఉన్నట్లయితే మాత్రం నిజంగా ఆ మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో రొమాంటిక్లో ఇది ఒక పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇది రాంగ్ అయితే కాదు. పార్ట్నర్స్ మధ్య ఇది చాలా మంచి అంటే రిలేషన్ని చాలా క్లోజ్ చేస్తుంది. దగ్గర చేసి ఇంకా స్ట్రాంగ్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది అనమాట ఇలా మీరు చేయటం వల్ల. సో అది తప్పుగా తీసుకోవద్దు. కానీ నేను ఎప్పుడు అది రాంగ్ అని చెప్తున్నానంటే పార్ట్నర్కి ఇష్టం లేకుండా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొంచెం తప్పుగా అనుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఆలోచించి థింక్ చేయండి అని చెప్తున్నాను అనమాట. సో మీ పార్ట్నర్ ఏంటనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో దాని ప్రకారం ప్రొసీడ్ అయితే మీరు బాగుంటుంది. కొంతమందికి ఉన్న డౌట్ అనమాట ఇది. సో దానికోసం నేను చిన్న షార్ట్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నార్మల్గా తీసుకున్నట్లయితే ఎవరైనా కానీ వాళ్ళ ఇష్టాన్ని తెలియచేయడానికి వాళ్ళు కిస్ చేస్తున్నప్పుడు ఫోర్ హెడ్ కట్ దగ్గర కావచ్చు, చీక్స్ దగ్గర కావచ్చు, లెగ్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, నెక్ దగ్గర ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. బట్ చాలా రొమాంటిక్ పర్సన్స్ మాత్రమే వాళ్ళ బ్రెస్ట్ దగ్గర కూడా ఇలా చేస్తుంటారనమాట. సో అండ్ ఇది మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ వచ్చిందా రాలేదా అండ్ రావాలి అని మీరు అనుకోండి. ఎందుకంటే ఇది నేను ముందే చెప్పాను కాబట్టి ఇది తప్పైతే కాదు. అండ్ పార్ట్నర్ ఇద్దరి మధ్య కూడాను చాలా స్ట్రాంగ్ తీసుకొస్తుంది. మీరు ఇంకా మరింత దగ్గర అవ్వటానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి వన్స్ ట్రై చేసి చూడండి అండ్ మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ షార్ట్గా మీకు నచ్చిందా, హెల్ప్ అయిందా, చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ రీసెంట్ డేస్లో కూడా నాకు చాలా డౌట్స్ గురించి చాలా వీడియోస్ చేయండి. అంటే వీడియోస్ నేను కంటెంట్ ఏం చేయాలి అని అనుకుంటున్నాను కానీ మీరే యాక్చువల్లీ కంటెంట్ ఇస్తున్నారు. సో మాకు ఈ టైప్ అంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది అక్క, మాకు ఈ టైప్ ఎలా సొల్యూషన్ తీసుకురావాలి చెప్పండి అని అడుగుతున్నారు చాలామంది. బట్ నేను ఫర్దర్గా వీడియోస్లో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ అర్థమయ్యే విధంగా అయితే మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ లైఫ్కి సంబంధించి అయితే ఎవరు మిస్ చేసుకోమాకండి. ఒక వీడియో చూసిన తర్వాత మీకు కొంతైనా సరే నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అండి. వీడియో చూసాము అనవసరంగా వేస్ట్ అని అనిపించదు ఎక్కడా కూడాను.
పర్లేదు ఓకే. నాకు కొంచెం మంచి జరిగింది అనే థాట్‌తోనే మీరు ముందుకు వెళ్తారు నా వీడియో చూసిన తర్వాత. అంతవరకు నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అండ్ ఇంకా ఫర్దర్‌గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తూ ఉండండి. అండ్ నేను మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. అండ్ కాకపోతే చిన్న రిక్వెస్ట్, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. హెల్ప్ అయితే లైక్ చేయండి అంతే. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ మీకు అందుతుంది అనమాట. లేదంటే కొన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వచ్చు. లేదంటే మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళేసి నా ఛానల్ పేరు సెర్చ్ చేసినా కూడా మీరు అక్కడైనా చూడొచ్చు అనమాట. ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.